ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. గం గణపతయే నమః, దుం దుర్గాయే నమః, ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. మార్చి 18, 2026 బుధవారం, చతుర్దశి పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు దీపారాధన. రేపు ఉగాది. ఉగాదికి ప్రత్యేకంగా మీరు తెచ్చిపెట్టుకోవాల్సినవి ఏవి ఉండవు, అందరికీ తెలిసిందే. మామిడాకులు తెచ్చుకోవాలి, ఉగాది పచ్చడి చేసుకుంటాం, తలస్నానం చేయాలి. ప్రత్యేక నియమాలు, పరిహారాలు రేపు తప్పకుండా చెప్పుకుందాం. అంటే ఏదైనా తెచ్చిపెట్టుకునేది ఉందా అన్నదానికి నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఏవి కొత్తగా అయితే ఏవి లేవు ఉగాదికి సంబంధించి మనం చేసుకోవాల్సినవి. రెగ్యులర్గా చేసేవే. అందులో కొన్ని మీ ఇంట్లో చేసే దాంట్లో నేను మార్పులు చెప్తాను రేపు ఎపిసోడ్లో. సరే, ఈరోజు దీపారాధన. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వెన్నె, కొబ్బరి నూనె కలిపి దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే గురువు నక్షత్రం ఇవాళ. సూర్యాస్తమయంలోపు వెన్నె, కొబ్బరి నూనె కలిపి మీ పూజా మందిరంలో ఈ దీపం వెలిగిస్తే ఎంతటి గ్రహదోషమైన పటాపంచలవుతుంది. అంటే కొంతమందికి కొన్ని గ్రహదోషాల వల్ల అసలు ఏమీ కలిసి రాదు. ఒక్క పని అవ్వదు, డబ్బు సమస్య, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, లేదా ఆరోగ్య పీడలు, ఉద్యోగం లేక, అసలు లైఫ్ సెటిల్ అవ్వక. కొంతమంది పిల్లల గురించి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతుంటారు. ఉద్యోగం ఉండదు, పెళ్ళి అవ్వదు, వాళ్ళకి పిల్లలకి ఏదో ఒక సమస్య. తండ్రి జీవితం ఎలాగో అలా గడిచింది, కానీ పిల్లవాడి జీవితం మాత్రం అస్సలు ఏమీ సెటిల్మెంట్ ఉండదు. అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ. తల్లిదండ్రులు ప్రతిరోజు భగవంతుని వేడుకుంటుంటారు. అవి కొన్ని గ్రహ దోషాలు, కొన్ని పీడ దోషాల వల్ల అవి వస్తూ ఉంటాయి. ఈ దీపారాధన చేస్తే అటువంటి సంపూర్ణ గ్రహ దోషం తొలగిపోతుంది, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేయండి. అదృష్టమైశ్వర్యం. అదృష్టమైశ్వర్యంలో మనం ఏం చెప్పుకుంటాం, దేని గురించి చెప్తాం? బాగా డబ్బు రావాలి, ఆర్థిక సమస్యలు పోవాలి, అబ్బాయి బాగా చదువుకోవాలి, చెప్పిన మాట వినాలి, మంచి మార్కులు రావాలి, ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. ఇవే. పిల్లల ఆరోగ్యాలు, కుటుంబ చికాకులు పోవాలి, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు పోవాలి, పిల్లలు సన్మార్గంలో నడవాలి, అనేక ఇబ్బందులు, చికాకులు, సమస్యలన్నీ పోవాలి. ఇలా మనము ప్రతిరోజు దానికి తగిన పరిహారాన్ని తెలుసుకుంటాం. ఒక అబ్బాయి చదువుకోవాలి, చెప్పిన మాట వినాలి, మారాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉగాది వస్తుంది మనకు. ఉగాదికి జాతకం మారుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఉగాది కూడా నవనాయకత్వాలు మారుతాయి. కాబట్టి తప్పకుండా మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది. కంగారు పడద్దు. ఏ వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోండి, వాడు మారడు అని ఉండదండి. అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు మారుతారు, చెప్పిన మాట వింటారు, బాగా చదువుకుంటారు, ఎగ్జామ్స్ రాస్తారు, పాస్ అవుతారు. లేదా చెప్పిన సంబంధం, మీరు చూసిన సంబంధమే వాళ్ళు చేసుకుంటారు. నేను గ్యారంటీ ఇస్తున్నా. మీ పిల్లలు ఈ ప్రస్తుత కాలంలో చాలామంది కుటుంబాల్లో ఎదుర్కొనే సమస్య ఏంటంటే రాంగ్ చూసింగ్. మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ మేము చెప్పిన సంబంధం చేసుకోకుండా ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడతారేమో, వాళ్ళు వేరే రిలేషన్లో ఉన్నారు, వాళ్ళు జీవితం ఏమైపోతుందో, వాళ్ళు రాంగ్ స్టెప్ వేస్తున్నారేమో, తల్లిదండ్రులు విపరీతంగా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. ఖచ్చితంగా 100% వాళ్ళు మారుతారు. వాళ్ళు మీరు చూసిన సంబంధం చేసుకొని వాళ్ళ జీవితం బాగుంటుంది. అలాగే ఎక్కడ అంటే ఇవన్నీ జరుగుతాయి అంటున్నాను. ఎక్కడ, ఎప్పుడు అంటే వాళ్ళ జాతకంలో ఉంటుంది. మీరు మళ్ళీ చెప్తున్న వాళ్ళ జాతకం చూయించాలి. మీరు నేరుగా
డైరెక్ట్గా వచ్చి కలవాలి. ఒకవేళ కలవడం కుదరకపోతే ఫోన్లో మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ మారాలి, బాగా చదువుకోవాలి, లేదా మీరు చెప్పిన సంబంధం చేసుకోవాలంటే ముందు వాళ్ళ జాతకం చూపించాలి. ఉగాదికి జాతకాలు మారుతున్నాయి. ఉగాది పంచాంగం వచ్చింది ఆల్రెడీ. నేను ఎంతోమందికి ఉగాది తర్వాత బాగుండాలి, మీరు చూసిన సంబంధం చేసుకోవాలి, లేదా బాగా చదువుకోవాలి, చెడు అలవాట్లు ముఖ్యంగా పిల్లలకు చెడు అలవాట్లు పోవాలి, ఉగాది తర్వాత ఇగో మీ అబ్బాయి జాతకం ఇలా ఉంది, ఇగో ఈ విధంగా చేసుకోండి అని ఎంతోమందికి రోజు మాట్లాడుతున్నాను. ప్రతిరోజు ఇవాళ కూడా కొన్ని ఫోన్స్ కాల్స్ ఉన్నాయి, మాట్లాడతాను. డైరెక్ట్గా వచ్చి కలిసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు ఇందులో దీపారాధన చెప్తున్నాను, అలాగే కార్యసిద్ధి మంత్రం చెప్తున్నాను. ఇది చాలా మంచి, ప్రతిరోజు మంత్రం చదువుకోవడం, ప్రతిరోజు దీపారాధన చేయడం చాలా మంచి యోగం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు ఉగాదికి గ్రహస్థితి మారుతుంది కదా, గ్రహ నాయకత్వం మారుతుంది కదా. 100% ఆర్థిక సమస్యలు పోవడానికి ఇప్పుడు 2026లో అసలు ఏ వ్యాపారం చేస్తే నా లైఫ్ సెట్ అవుతుంది. ఒక వ్యక్తి ప్రశ్న అండి, ఆయన జాబ్ మానేసి వ్యాపారం చేసి లాస్ అయిపోయాడు. ఫస్ట్ 2 months జాబ్ చేస్తూ వ్యాపారం చేశాడు. జరిగిన విషయం చెప్తాను. జాబ్ చేస్తూ వ్యాపారం పెట్టాడు, సక్సెస్ అయింది. వ్యాపారం సక్సెస్ అయింది, జాబ్ మానేశాడు, బిజినెస్ కొలాప్స్. ఇప్పుడు 19 లక్షలేమో అప్పులో ఉన్నాడు. నేను చెప్పా ఉగాది తర్వాత మీ లైఫ్ మారుతుంది, కన్ఫామ్ ఛాలెంజ్ రాసి పెట్టుకోండి అయ్యా, ఉగాది తర్వాత మీ లైఫ్ మారుతుంది. మీరు మళ్ళీ జాబ్ చేస్తూనే బిజినెస్ చేయాలి, ఆ కాంబినేషన్ మిస్ అవ్వద్దు. 2026లో మళ్ళీ మీరు జాబ్ వస్తుంది, ఫలానా ఏప్రిల్ 9వ తారీఖు లోపు మీకు జాబ్ వస్తుంది, ఆ జాబ్ జాయిన్ అవ్వండి, అది చేస్తూ బిజినెస్ చేయండి. ఇలా ఆర్థిక సమస్యలు పోవడానికి, డబ్బు రావడానికి, లేదా మనం పిల్లల గురించి చెప్పుకున్నాం. అలాగే వివాహం, ఇక్కడ కుజదోషానికి సంబంధించి ఎన్ని పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి తెలుసా? ఎన్ని పెళ్ళిళ్ళు అంటే అసలు పెళ్ళిళ్ళు కుదరట్లే. ఆ కుజదోషానికి సంబంధించి కూడా ఈ ఉగాది తర్వాత కుజుడు మార్పు జరుగుతుంది. చాలామందికి పెళ్ళిళ్ళు అవుతాయి చూడండి. పెళ్ళిళ్ళ విషయాల్లో కూడా కరెక్ట్గా జాతకాన్ని వాళ్ళకి నేను చెప్పడం జరుగుతుంది. పలానా టైంలో మీకు మ్యాచ్ వస్తుంది, మ్యారేజ్ అవుతుంది. ఇక మనం ఇంకా చూసుకుంటే విదేశాలకు వెళ్ళాలి, లైఫ్ సెటిల్మెంట్ అని కొంతమంది. ఇంకొకటి ఆరోగ్య సమస్యలు పోవాలి. అనారోగ్య సమస్యలకు చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయండి, ఎంతోమందికి చెప్తున్నాను నేను. చిన్న రెమెడీస్, ఉదాహరణ చెప్తాను. అమ్మా, మీరు ఫలానా ఆదివారము రాహుకాలంలో దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో వెన్నె దానం చేయండి అని చెప్పాను నేను. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పోవడానికి ఎన్నో రెమెడీస్ ఉన్నాయి. అన్ని సమస్యలకు హోమాలు జపాలు చేయటమే చెప్పను నేను. కొన్ని తప్పవు, గత్యంతరం లేదంటే చేయిస్తా. అసలు ముందు అవి చెప్పాలంటే మీ జాతకం నా దగ్గరికి రావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ద్వారా నాకు వచ్చేది 1%, మీకు నా ద్వారా 99% యోగం. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను జాతకం చూయించండి ఉగాది వస్తుందని ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు ఎన్ని చేసినా మీ సమస్య మిమ్మల్ని విడిచిపెట్టట్లేదంటే అక్కడ ఏదో మీ జాతకంలో బలంగా ఒక దోషం మిమ్మల్ని వేధిస్తుంది అన్న పాయింట్ మనం తెలుసుకొని దానికి చెక్ పెట్టాలి. కాబట్టి ఒక ఆర్థిక సమస్యనో, వ్యాపార సమస్యనో, ఇంకా అసలు విషయం ఉద్యోగం రావట్లేదు, కన్ఫామ్ జాబ్ వచ్చే రెమెడీస్ ఎన్నో ఉన్నాయి. ఈ ఉగాది తర్వాత ఎంతోమందికి శని దోషం పోతుంది, గురు బలం వస్తుంది, గురువు ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు 12 సంవత్సరాల తర్వాత. కాబట్టి చాలామందికి మంచి జరగబోతోంది. గివప్ అనేది అసలు ఎప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, హోప్లెస్ అవ్వద్దు. దత్తాత్రేయ అనుగ్రహంతో నేను ఎన్నో జాతకాలు రాశాను, ఎంతోమంది లైఫ్ సెట్ చేశాను నేను. అదే ధైర్యంతో, నమ్మకంతో, నా దత్తా అనుగ్రహంతో చెప్తున్నాను. మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా మీ జాతకాన్ని చూపించండి. మీదా, మీ పిల్లలదా, మీ అమ్మగారిదా, మీ నాన్నగారిదా, ముఖ్యంగా ఆస్తి. ఇప్పుడు అమ్మా నాన్న అంటే చెప్తున్నా, ఆస్తి గురించి ఎంతోమందికి రెమెడీస్ ఇచ్చానండి. సెటిల్మెంట్ అయింది, కాంప్రమైజ్ అయ్యి సెటిల్మెంట్ అయ్యేటట్టు కొన్ని రెమెడీస్ ఇచ్చాను నేను. కోర్టు సమస్యలు క్లియర్ అయ్యాయి. కాబట్టి ఏ సమస్య అయినా మీ జాతకాన్ని చూపించండి. అదృష్టం, ఐశ్వర్యం అంటే అర్థం ఏంటి? విశేష ధనలాభం రావాలి, ఆరోగ్యం రావాలి, ఐశ్వర్యంతో అదృష్టవంతులుగా మన జీవితాన్ని గడపాలి. అందుకే నేను ఇవాళ చెప్తున్నాను, అదృష్టం ఐశ్వర్యం మీకు కలగాలంటే
ఈ ఉగాది లోపు ముందు మీ జాతకము చెక్ చేసి దానికి తగిన పరిష్కారాన్ని మీరు ఆచరించండి. తప్పకుండా మీకు నేనైతే నమ్ముతున్నానయ్యా, నా దత్తానుగ్రహంతో మంచి జరుగుతుంది. ఎంతోమంది నిన్న కూడా నేను నిన్ననే ఎన్నో రోజులు నిన్న కూడా ఒక జాబ్ వచ్చింది. జాబ్ చేసే ఎంప్లాయ్ 8 months తర్వాత అతను ఒక చిన్న స్థలం కొనుక్కుంటున్నాను మీ ఆశీర్వచనం వల్ల అని చెప్పి వచ్చి కలిసి నమస్కారం చేసి వస్త్రదానం చేసి వెళ్ళాడు నాకు. కాబట్టి డేస్ అన్నీ ఒకేలాగుండవు. నా పాయింట్ ఒకటే, ఇప్పుడు మీరు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు, కానీ ఆ కష్టాల్లోంచి మనం బయటపడవచ్చు మీ జాతకం ద్వారా. డేట్ ఆఫ్ బర్తే ఉండక్కర్లే జాతకానికి. నేను ఎన్నో కోర్సులు చేశా. డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా మీ జాతకం నేను చెప్తా. ఆ విధానం ఉంది, ప్రశ్నారూఢం ఉంది, ఆరుఢ లగ్న యోగం ఉంది, నాడీ శాస్త్రం ఉంది. ఎన్నో విధానాల్లో నేను చెక్ చేసి జాతకానికి తగిన పరిహారం ఇస్తాను. తప్పకుండా నా చివరి మాట ఒకటే, మీరు అధైర్యపడొద్దు, హోప్లెస్ అవ్వద్దు. ప్రతి సమస్యకు కంపల్సరీ పరిష్కారం మీ జాతకంలో ఉంటుంది. ఉగాదికి మారే గ్రహస్థితి చెక్ చేసుకొని ఆ గ్రహ యోగాలు ఎలా ఉన్నాయి, అవయోగాలు ఎలా ఉన్నాయి చూసి మీకు 2026లో మంచి జరిగేటట్టయితే నేను చేస్తాను. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం గం సర్వజ్ఞాన శుద్ధాయ నమః. ఓం గం సర్వజ్ఞాన శుద్ధాయ నమః. ఓం గం సర్వజ్ఞాన శుద్ధాయ నమః. ఈ మంత్రం 4 సార్లు రాసి 108 మార్లు జపించాలి. ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునేలోపు ఈ మంత్ర జపాన్ని చేస్తే భార్యాభర్తలకు మనస్పర్ధలు తొలగిపోతాయి. భార్యాభర్తల గొడవలు తగ్గడం, వాళ్ళు కేసులు గొడవలు విడిపోవడం అంతదాకా అవ్వకుండా, అటువంటి పరిస్థితి రాకుండా అంటే ఆ యోగాన్ని ఇస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా కాపాడుతుంది. భార్యాభర్తలకు మనస్పర్ధలు తొలగిపోతాయి. వైవాహిక సమస్యలు పోవడానికి భార్య చేసిన, భర్త చేసిన, వాళ్ళని గురించి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన సంపూర్ణ ఫలితం లభిస్తుంది. ఇక ఈ ఛానల్లో ప్రతిరోజు మారుతి అనుగ్రహం అనేటటువంటి ఛానల్లో ప్రతిరోజు అనేక సమస్యలకు పరిష్కారాలు తెలియజెప్తున్నాను. శాస్త్ర సంబంధితంగా కొన్ని, ప్రాక్టికల్గా ప్రూవ్ అయినటువంటివి కొన్ని, ప్రశ్నాయోగాన్ని బట్టి కొన్ని, నాకు ఉన్నటువంటి తపోశక్తితో కొన్ని, ఇలా ఎన్నో చెప్తున్నాను దత్తాత్రేయ అనుగ్రహంతో. మీరు తప్పకుండా ప్రతిరోజు ఈ ఛానల్ వీక్షించి నేను చెప్పిన పరిహారం చేసి చూడండి. 1 నెల, 2 నెలలు, 3 నెలలు మ్యాక్సిమం మీకు ఎంత మార్పు వస్తుందో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మాటలు నేను చెప్పను. మీరు బాగుపడండి చాలు. మీకున్న కష్టం పోతే చాలు. అది నాకు ఏదో రూపేణా నన్ను కాపాడుతుంది, నా కుటుంబాన్ని రక్షిస్తుంది. నేను చెప్పే ప్రతి మాట జెన్యూన్గా ఉంటుంది. ఇందులో నేను చెప్పే ప్రతి మాట శాస్త్ర సంబంధితంగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.